ఈ ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఇనిషియేషన్ ఎలా వచ్చింది? సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌కి రావాలని ఒక ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము దాదాపు మన రూరల్ బ్యాక్గ్రౌండ్ అనే కాదు, ఏం చూసుకున్నాను కూడా ఫస్ట్ మనం యూనిఫామ్ని అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. గవర్నమెంట్ జాబ్ అని అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అంటే యూనిఫామ్ జాబ్ అనేది. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఐపీఎస్ గుర్తొస్తుంది, తర్వాత డిఎస్పీ గుర్తొస్తుంది, తర్వాత ఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్. ఫస్ట్ యూనిఫామ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కొందరిని, అంటే యూత్ని. సో నేను కూడా ఆ విధంగా అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను కదా, బీటెక్ డిస్కంటిన్యూ అయ్యాను. బీటెక్ డిస్కంటిన్యూ అయినప్పుడు నా కుటుంబ నేపథ్యం అనేది చాలా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి అది. ప్రతి ఒక్క పూట భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అది. ఆ సిచ్యువేషన్లో నాకు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది నీడ్. నేను ఒక ప్రొఫెషనల్ లైఫ్ అనేది నేను కోల్పోయాను అక్కడ. అంటే ఆ రోజు ఎందుకంటే మనము సరైన ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఒక అమౌంట్ మనం పే చేయలేక కొంచెం డిస్కంటిన్యూ అయ్యి ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగంలో కొనసాగుతూ ఆ సమయంలో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది నాకు అక్కడ నా ఎయిమ్ అక్కడ ఏర్పడింది నా మైండ్లోనే. సో పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నాకున్న క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే. ఎందుకంటే నా బీటెక్ డిస్కంటిన్యూ కాబట్టి డిప్లొమా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. సో ఆ క్వాలిఫికేషన్తోనే కానిస్టేబుల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ నాకున్న క్వాలిఫికేషన్ తోటి నేను ఫస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే నేను స్టేబుల్ కాగలుగుతాను. కాబట్టి నా సిచ్యువేషన్ నేను స్టేబుల్ కావడానికి, ఒక యూనిఫామ్ జాబ్ కొట్టడానికి నేను ఎందుకంటే నాకు ఈ పోటీ వాతావరణంతో నాకు పరిచయం లేదు. నాతో మాత్రమే నా పోటీ. అప్పుడు నేను ఒక ఉద్యోగం కొట్టాలి, ఏది న్యూస్ పేపర్ ద్వారా చూడడము, నోటిఫికేషన్ పడుతుందా అని అవి చెక్ చేయడం. అంత పెద్ద సర్కిల్ లేదు మనకు ఫస్ట్ ఆ టైంలో.